ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రంలో 17వ శ్లోకం. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. మనం చెప్పుకుంటున్నది ఏమిటండి? సూర్య నమకం. ఈ నామాలు కూడా ఉభయతో నమస్కారంతో వచ్చినటువంటి నామాలు. ఆదిత్య హృదయమే సూర్య హృదయం అన్నమాట. అంటే అది గూఢమైనటువంటిది. అందుకని ఈ సూర్య నమకంతో అగస్త్యుల వారు మన ఏం చేస్తున్నారు? ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు కనబడేటువంటి గోచరమైనటువంటి ప్రపంచం నుంచి అగోచరమైనటువంటి అతీంద్రియ శక్తికి మాత్రమే లభ్యమైనటువంటి ఆ పరమాత్మ తత్వానికి తీసుకెళ్తున్నారన్నమాట. అందులో భాగంగా జయాయ అనేటువంటి ఉన్నాడు. ఎందుకు ఈ జయం అనే మాట ఎందుకన్నారండి? ముఖ్యంగా శ్రీరామచంద్రుడు రావణాసుడిపై జయం సాధించాలి అంటే ఏంటన్నమాట? దైవీ శక్తులు ఆసురీ శక్తులపై జయం సాధించాలి. అది జయం అనేటువంటి జయం ఇక్కడ కదా. మరి ఆ లక్ష్యం సాధించాలి అంటే మరి జయమంత్రాన్ని చెప్పాలి. అందుకని ఈ మంత్రంతో జయసిద్ధికారక మంత్రం అంటారు దీన్ని. కార్యసిద్ధి జయసిద్ధి ఏదైనా చెప్పవచ్చు దీనికి. అందుకని శ్రీరామచంద్రుడు జయాధ్రై ఉన్నాడు కనుక యుద్ధభూమిలో అగస్త్యుల వారు ఈ జయమంత్రంతో ముందుకు వచ్చారు ఇప్పుడు. అందుకని ఈ మంత్రం అనేటువంటి మనం చదువుకుంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ కార్యం జయప్రదంగా మనకి అవుతుంది అని అనుభవపూర్వకంగా చెప్పారు పెద్దలు. జయాయ అంటే ఎవడు కలిగిస్తారండి జయం? డబ్బున్న వాడే డబ్బు ఇవ్వగలడు, అవునా? అలాగే జయం అనేటువంటి వాడు ఎవడు ఉంటాడో జయస్వరూపుడే జయాన్ని కలిగించగలడు. కాంతిని ఆశ్రయిస్తే మనకి వెలుగు లభించినట్టుగానే జయస్వరూపుడిని ఆశ్రయిస్తే మనకి జయం అనేటువంటి కలుగుతుంది అన్నమాట. అంటే జయం అంటే ఏంటంటే సంపూర్ణ జయం. ఇక్కడ మనం తీసుకుంటే పురుషార్థాలు చూడండి. ధర్మార్థ కామ మోక్షములు అంటారు. ఏదో డబ్బు సంపాదించడం, లేకపోతే మన కామన్లు తీర్చుకోవడం, ఏదో కొంత ధర్మం సంపాదించడం, ఇది పూర్తి కాదు. ఇది సంపూర్ణ జయం కాదు. సంపూర్ణ జయం అంటే పరిపూర్ణమైనటువంటి అర్ధకామాలతో ధర్మము సాధించి మోక్షాన్ని సాధించడమే పురుషార్థ సాధన. అదే సంపూర్ణ జయం అన్నమాట. అందుకని జయాయ అనే మాటకు అర్థం ఏంటన్నమాట? సంపూర్ణ జయము సాధించడమే అనేటువంటి మాట దీనికి అర్థం. తర్వాత నామం జయభద్రాయ. భద్రం అంటే మంగళం, శుభంకరమైనటువంటిది అన్నమాట. అంటే ఏంటి? ఒకసారి జయం సంపాదించినట్టయితే మళ్ళీ ఇంకా అపజయం అనేటువంటిది ఉండదు. అంటే ఏంటన్నమాట? మనం దుష్టశక్తుల మీద మనం జయం సాధించాం, ఇంకా దుష్టశక్తులు అణిగిపోవాలన్నమాట. మళ్ళీ అవి లేవకూడదు. మళ్ళీ అవి లేచినట్లయితే ఏమవుతుంది? మళ్ళీ మనకి జయమైనా రావచ్చు, అపజయమైనా రావచ్చు. అలాంటిది ఉండకూడదు. అంటే దుష్టశక్తుల్ని పూర్తిగా అణగద్రొక్కి జయం అనేటువంటి శాశ్వతంగా మంగళప్రదంగా శుభంగా ఉండి మనకి సత్సాధన చేసి సత్కార్యములు చేయడానికి ఏదైతే దోహదపడుతుందో అదే జయభద్రాయ. అదే భద్రమైనటువంటి జయము అనేటువంటి దీని నామం ద్వారా మనం గ్రహించుకోవాలన్నమాట. అటువంటి భద్రమైన జయాన్ని మాకు కలిగించే మహానుభావాన్ని జయభద్రాయ అని చెప్పారు. తర్వాత హర్యస్వాయ. హరిత అంటే ఆకుపచ్చని చెప్పుకున్నాం. అశ్వం అంటే గుర్రములను కూడా చెప్పుకున్నాం. అశ్వం అంటే శీఘ్రంగా ప్రయాణించేటువంటి కిరణములను కూడా చెప్పుకున్నాం. ఏది హరితస్వ సహస్రార్చి అనే నామంలో కూడా మనం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అంటే ఏంటన్నమాట?
సమస్త జీవజాలంలో పంచభూతంలో సకల దిక్కులలో తన కిరణ ప్రభావాన్ని చూపుతూ వాటిని ప్రభావితం చేసేటువంటి ఏ శక్తి, శీఘ్ర గమన శక్తి ఏదైతే ఉందో అదే హర్యస్వాయ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః అనేటువంటిది ఉభయతో మంత్రం అయిందన్నమాట ఇక్కడికి వచ్చింది. అందుకని ఇప్పుడు దీనిలో మనం చూసుకున్నట్టయితే ఈ నమస్కారం చూడండి, స్తోత్రాల్లో మనం చేసినప్పుడు స్తోత్ర పారాయణ వేరు, నామావళి వేరు. ఉదాహరణకి లలితా సహస్రనామం తీసుకోండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి, ఇదేమవుతుంది? స్తోత్రపారాయణలో వెళ్ళిపోతుంది. అదే ప్రతి నామానికి కూడా చతుర్థి విభక్తి పెట్టి శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞై నమః, ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే ఏమవుతుందన్నమాట, మనకి అది నామావళి అవుతుందన్నమాట. అందుకని నమస్కారం అనేటువంటిది కానీ ఒక నామానికి మనం కలిపినట్లయితే దానికి మంత్రశక్తి వస్తుందన్నమాట. శ్రీ మహారాజ్ఞై నమః, దేవకార్య సముజ్యతాయే నమః, ఇలాగ ఈ నమస్కారం నామావళి అంటారు. స్తోత్ర పారాయణకు ఒక శక్తి ఉంటే నామావళికి అంతకన్నా మించిన శక్తి ఉంటుంది. అందుకనే పూజల్లో ఏం చేస్తారు, ఓ కుంకమో ఓ పుష్పాలు ఏదో పెట్టుకుని నామావళితో పూజ చేయడం అనేది ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ ఉభయతో నమస్కారం కానీ ఇక్కడ అన్నితో నమస్కారం కానీ అంత ప్రాధాన్యత మనం సంతరించుకున్నాయని ఇక్కడ మనం గ్రహించుకోవాలన్నమాట. అది హర్యస్వాయ, ఎక్కడికైనా చొచ్చుకుపోయి శీఘ్రంగా మనకి జయాన్ని కలిగించేటువంటిది కనుక హర్యస్వాయ అంటాం. తర్వాత నమో నమః సహస్రాంశ, ఇక్కడ మనం ఉభయతో నమో నమః రెండో చెప్పాను. సహస్రాంశ, సహస్రాక్షి అని చెప్పుకున్నాం, అదే అనమాట. సహస్ర కిరణాలు అంటే 1000 అనే దానికి సంఖ్య చెప్పుకున్నాం. సహస్రం అంటే అనంతమైనటువంటి కిరణాలు. ఈ సహస్ర కిరణాలే అనంతం, వాటి చాలా గొప్ప కిరణాలతో కూడా కలిపి అనంత కిరణాలు అంటే వేల కొలది కిరణాలు అనేటువంటిది సహస్రార్చి అంశం అనే నామాల్లో మనం చాలా చెప్పుకున్నాం. దాంతో మొత్తం సమస్త విశ్వాన్ని కూడా పోషించుతూ ఉంటాడు కనుక మనం నమో నమః సహస్రాంశ అనేటువంటిది ఈ నామం ద్వారా మనం గ్రహించుకోవచ్చు. తర్వాత నామం ఆదిత్యాయ నమో నమః. ఆదిత్యాయ అనేటువంటి శబ్దాన్ని కూడా మనం 2-3 సార్లు చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఆదిత్య అంటే అఖండమైనటువంటి శక్తి మనకు ఖండంగా కనబడుతోంది. ఈ ఖండాలుగా ఉండేటువంటి అనేకమైనటువంటి దాని నుంచి ఏకమైనటువంటి ఆదిత్య శక్తి, ఆదిత్య హృదయం అనేటువంటి మనం ఆ కేంద్రం ఏదైతే ఉందో దాన్ని దర్శించుతున్నాం. అగస్త్యుల వారు మనకు దర్శింపజేస్తున్నారు. అటువంటి ఆదిత్య స్వరూపుడికి ఆదిత్యాయ నమో నమః అనేటువంటిది. అందుకని చెప్పేసి ఏమిటంటే ఇది జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః, నమో నమః సహస్రాంశం ఆదిత్యాయ నమో నమః అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి జయ సిద్ధికి సంబంధించినటువంటి మంత్రం. మనం ఎక్కడికైనా మనం వెడుతుంటే మనకి ఆ కార్యసిద్ధి జయసిద్ధి మనకు కావాలి అనుకుంటే అటువంటి వాళ్ళు ఒక్కసారి మంత్రం చదివితే చాలు. మన పిల్లలు ఎక్కడికైనా వెడుతూ ఉంటారు, అమ్మ వెళ్ళొస్తాను, నాన్న వెళ్ళొస్తాను బయటకు అంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ మంత్రం వచ్చి చదువుకుంటే చాలా ఉత్తమం. లేని పక్షంలో మనమైనా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ మంత్రం ఒక్కటి మనం చదువుకుంటే వాళ్ళ కార్యసిద్ధి జయసిద్ధి అయినటువంటి కలుగుతుందని చెప్తుంటారు. అలాగే ఇది చదువుకోవడం వల్ల ఎటువంటి మానసిక వికారాలు కానీ అలజడులు కానీ ఆందోళనలు, ఈ రోజుల్లో టెన్షన్ అంటుంటారు చూసారా, అటువంటి ఆందోళనలు కానీ ఆది వ్యాధులు, ఆది అంటే మానసికమైన వ్యాధి, వ్యాధి అంటే శారీరకమైనటువంటి రుగ్మత, ఇటువంటివి కానీ ఏమీ లేకుండా చక్కగా ఉంటుంది. అందుకని ఇంకా ఏం చెప్తారంటే అసలు ఈ మంత్రం ఒక సంకల్పం చేసుకొని ఒక 11 సార్లు లేకపోతే 40 సార్లు ఒక పద్ధతిగా మనం చెప్పుకొని ఆ మంత్రంతో ఆ నీళ్లు ఒక రాగి పాత్రలో తీసుకొని అది సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఆ నీళ్లు మొత్తం మీద ఇంట్లో కానీ లేదా మనుషుల మీద కానీ మనం ప్రోక్షించి చేసినట్లయితే అనుకున్నటువంటి సిద్ధిస్తాయి అని చెప్పేసి మనకి దీనివల్ల కూడా చెప్తూ ఉంటారన్నమాట. అందుకని ఇది చాలా మహత్తరమైనటువంటి శ్లోకం ఇది మొత్తం ఆదిత్య హృదయంలో. అందుకని ఆ శ్లోకం మరొకసారి చదువుకుని జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః, నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః అనేటువంటి